ఇండిగో సంక్షోభం సమయంలో ఇతర విమాన సర్వీసులో ప్రయాణ ఛార్జీలు పెంచడంపై సమాధానం చెప్పాలని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇండిగో సంక్షోభాన్ని అనుకూలంగా మార్చుకుని ఇతర విమానయాన సంస్థలు విమాన టికెట్లు, హ్యాండ్లింగ్ ఫీజులను ఎందుకు పెంచాయో చెప్పాలని కోరింది. ఇండిగో సంక్షోభంతో రద్దయిన విమాన సర్వీసుల్లో టికెట్లు కొన్న వారికి ఆ సొమ్మును ప్రభుత్వం ఇచ్చే విధంగా ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. ఈ విచారణలో టికెట్ ధరలు పెంచొద్దని విమానయాన సంస్థలకు కేంద్రం నిర్దేశించినట్టు సొలిసిటర్ జనరల్ చెప్పారు. విమాన సర్వీసులు రద్దు చేసి ప్రయాణికులకు అసౌకర్యం కల్పించినందుకు ఇండిగో సంస్థ క్షమాపణలు చెప్పిందని వివరించారు. ఈ వివరణపై స్పందించిన కోర్టు సంక్షోభం తలెత్తిన 4 రోజులకు ఆ చర్యలు తీసుకున్నారని, అప్పటికే ఛార్జీలు 30 నుంచి 40 వేలకు పెరిగాయని గుర్తు చేసింది. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలను అభినందిస్తున్నామన్న కోర్టు అసలు సంక్షోభాన్ని గుర్తించడంలో ప్రభుత్వం ఎలా విఫలమైందో చెప్పాలని కోరింది. ఇది ప్రయాణికుల అసౌకర్యానికి సంబంధించిందే కాదని, ఆర్థిక వ్యవస్థకు వాటిల్లిన నష్టానికి సంబంధించిందని వ్యాఖ్యానించింది.